హాయ్ అండి, నేనైతే ఇప్పుడు ఆ ఈవెంట్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి కమల్ హాసన్ అంటారు. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకి వచ్చాడు. ఇప్పుడే లోపలికి వచ్చేసిన. మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? సినిమాలో అయితే మన డార్లింగ్ ఉన్నాడు, అస్సలు తగ్గేదేలే. సో మనం కూర్చున్న దగ్గరనే వచ్చి అన్న ఇద్దరు వచ్చి కూర్చున్నారు, హనుమాన్ అండ్ మన గెటప్ సీను అన్న. సో ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. ట్రైలర్ అయితే సూపర్ ఉంది, యాక్టింగ్ తో అయితే పిచ్చెక్కిచ్చిండు. ఇది రియల్ స్టోరీ అంట. మే 17. సో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి అయింది ఇక్కడ త్రిబులేలో. సో త్రిబులేలో అంతా చూపించాలి కదా, ఇక్కడ ఏమేమి ఉంటాయో చూస్తున్నారు కదా. ఈవెంట్ అయిపోయిన తర్వాత అందరూ సో మన బన్నీ అన్న పుష్ప అస్సలు తగ్గేదేలే. పుష్ప సాంగ్ చూశారు కదా, అన్ని దేశాల్లో రీసౌండ్ వస్తుంది. పుష్ప 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 రాజ్. ఆగస్ట్ 15 వెయిటింగ్ ఫర్ పుష్ప 2. సో ట్రైలర్ లాంచ్ అయితే భారీగా ప్లాన్ చేశారు. సో పవన్ కళ్యాణ్కి ప్రచారం చేసి పిఠాపురం నుంచి ఇక్కడికే వచ్చినట్టున్నాడు మన రాజు యాదవ్. సో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి రాజు యాదవ్. సో చూడండి, యాంకర్ గారు కూర్చున్నారు, మనకంటే ముందే వచ్చేసారు. చాలా డెడికేషన్గా ఉన్నారు యాంకరు. సో అందరి పేర్లు పలకాలి కాబట్టి. రాజు యాదవ్ అండ్ రాజు యాదవ్ himself is here. గెటప్ సీను గారు, హార్టీ వెల్కమ్ టు యు అండి. వాళ్ళు ఎన్నో వేదికల పైన, ఎన్నో తెరల పైన మనకి నవ్వులు పోయించినటువంటి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ గా మనందరికి పరిచయం అయినటువంటి గెటప్ సీను గారు మన ముందుకి మే 17న ఒక వినూత్నమైన ఎక్స్పీరియన్స్ మన ఈవెంట్ స్టార్ట్. సాయి వరుణవి క్రియేషన్స్. థ్యాంక్ యూ. యా, సో రిక్వెస్టింగ్ యు టు ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్. రాకున్నా తెచ్చుకుంటాలే. ఆల్ ది వెరీ బెస్ట్ టు రాజు యాదవ్ టీమ్. ట్రైలర్ లాంచ్. అనిపించేలాగా ట్రైలర్ చూస్తేనే మనకు అనిపిస్తోంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అని విన్నాము. కానీ నేషన్ వైడ్ గా భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది ఎమోషన్ ని టచ్ చేసినటువంటి హనుమాన్ సినిమా ద్వారా మన ముందుకు వచ్చిన సూపర్ హీరో తేజ సజ్జా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ముందుగా ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, చూపే బంగారమాయని శ్రీవల్లి నవ్వే నవరత్నమాయని. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాకు సీను గారికి ఆల్మోస్ట్ మా సినిమా కెరీర్. గెటప్ సీన్ అని అయితే మన హనుమాన్ హీరోతో స్టెప్ వేయించిండు రాజు యాదవ్ నేను. సో అక్కడే ప్రాక్టీస్ చేయించి వెంటనే డాన్స్ చేయించిండు. ట్రై చేయాలని చూసుకుంటున్నాను, మంచి కామెడీ సినిమా చేద్దాం. శ్రీను గారు అయితే నార్మల్ గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు, కంటిన్యూగా ఏదో ఒక గెటప్ లో చూస్తాం శ్రీను అంటే. సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్. సో మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. ఒక రిపోర్టర్ అయితే నిజంగా నీ యాక్టింగ్కి నీ కాలు మొక్కాలని చెప్పి కాలు మొక్కేసిండు. చూడండి, ఇగో చూస్తున్నారు కదా, అగో కాలు మొక్కేశాడు. సో ఆయన యాక్టింగ్ అట్లుంటుంది. రిపోర్టర్ చెప్తాను, నేను నిజంగా ఫిదా అయిపోయిన యాక్టింగ్కి. ఇంత మంచి యాక్టింగ్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేను, నేను ఎమోషన్ కూడా ఫీల్ అయిపోయానని చెప్పి చెప్తున్నారు. అన్న ఏమో చూస్తున్నా నవ్వుతున్నాడు. సో సినిమా కోసం అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు. మే 17 అందరు థియేటర్కి వచ్చి చూడండి. బయట ఫ్యాన్స్ రియాక్షన్ చూడండి. ఈ రిపోర్టర్ అయితే చాలా అసలు ఎమోషన్కి ఫీల్ అయిపోయాడు, తనకు ఏడుపు వచ్చేసింది అని చెప్తున్నాడు. చూస్తున్నారు కదా. సో ఫ్యాన్స్తో అందరితో కలుస్తుండు గెటప్ సీన్ అన్న. నిజంగా ఇలా యాక్టింగ్ చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గెటప్లో అవన్నీ వేస్తుంటాడు కదా. సో ఇలా చూసే వరకు అందరికీ షాక్ అయ్యారు. త్రిబులేలో ట్రైలర్ లాంచ్ అయింది కాబట్టి సో మన త్రిబులేలో సో అన్న గ్యాలరీ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి సో ఫోటోలు దిగడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, మీ అందరికి తెలుసు త్రిబులేలో వచ్చేసి ఒక బన్నీ అన్నకు సంబంధించిన ప్రతి సినిమా పోస్టర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ
తను నటించిన ప్రతి సినిమా ఫొటోస్ ఇక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు మూవీకి వచ్చినప్పుడు ఇక్కడ అంటే ఇది మూవీ టికెట్ తీసుకుంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. చూస్తున్నారు కదా త్రిబుల్. సో ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో కూడా చూసుంటారు, చాలా వీడియోలు వైరల్ అయినాయి. సో బన్నీ ఫ్యాన్స్తో పాటు సో సినిమా లవర్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద టీవీలు ఉంటాయి, దీంట్లో వచ్చేసి ప్రతి సినిమా ట్రైలర్ లాంచ్లు కానీ టీజర్ కానీ వేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చాలా ట్రైలర్ లాంచ్లు సక్సెస్ మీట్లు త్రిబుల్ చేస్తున్నారు. చూడండి పవన్ కళ్యాణ్ మూవీ ట్రైలర్ ప్లే అవుతుంది అక్కడ. చూస్తున్నారు కదా ప్రతి డైరెక్టరు బన్నీతో చేసిన డైరెక్టర్లు వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ చూస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో మంచి వీడియోలు తీసుకోవచ్చు. సో అలాగే త్రిబుల్లో షాప్స్ కూడా ఉన్నాయి చూడండి. సో మీకు ఎవరైనా లవర్ ఉంటే లవర్ని తీసుకొని వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో మీకు లవర్కి కావాల్సిన జ్యువెలరీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. బట్ రేట్లు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదు. సో మీరు వచ్చి అంటే మనకు లవర్ లేదు కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేదు. చూసినావు కదా. సో మీకు లవర్ ఉంటే లవర్తో వస్తే మంచిగా మీ జేబుకు చెల్లు పడుతుంది. సో అలాంటి ఐటమ్స్ చాలా బాగున్నాయి చూడండి. సో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. సో రెడీ అయిపోండి, జేబులో క్రెడిట్ కార్డు ఏదో తెచ్చుకోండి, షాపింగ్ చేయించుకొని మూవీ చూసి పాప్కార్న్స్ తిని ఏ లాంచ్లోకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి మీ లవర్తో వచ్చేసేయండి. ఈ సమ్మర్ కదా ఇంకా కూల్గా ఉంటుంది, బయట ఎండలలో తిరగలేరు కాబట్టి త్రిబుల్ లాంచ్కి వచ్చేసేయండి. సూపర్గా మూవీ చూసుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీతో కూడా వచ్చి కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా బాగుంది, షాపింగ్స్ అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. కొద్దిగా రేట్లు కూడా గట్టిగా ఉంటాయండి. ఫైనల్లీ ట్రైలర్ లాంచ్ అయితే అయిపోయింది. నిజంగా రాజు యాదవ్ నిజంగా గెటప్ సీన్ అని అయితే చింపేశాడు యాక్టింగ్తోని, మామూలుగా ఉండదు. సో ఎవరైనా చూడకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. May 17th నాడు రిలీజ్ అవుతుంది. సో ఈ గర్ల్ నేను కూడా వెయిట్ చేస్తున్నా. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఎక్సైట్మెంట్ పెరిగింది. చాలామంది లవ్ ఫెయిల్యూరే ఉంటారు. సో దీంట్లో కూడా అదే అనిపిస్తుంది. సో కాకపోతే ఇది ఒక రియల్ స్టోరీ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో జరిగిందంట. సో చూడాలి ఎలా ఉంటుందో. May 17th థియేటర్లో కలుద్దాం. మళ్ళీ రివ్యూ చెప్తాను. బాయ్.